పురుషః టీజర్ లాంచ్ చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే టీజర్ బాగుందని చెప్పడానికి నాకు వెంటనే చూసిన వెంటనే మళ్ళీ సెకండ్ టైం చూడాలనిపించింది, అంత బాగుంది. డైరెక్టర్ వీరు గారు మా కాకినాడే, గౌతమ్ తిన్నూరి గారి దగ్గర చేశారు. చాలా బాగా తీశారు. అంటే ఏం బాగా యూజ్ చేసుకున్నారనిపిస్తుంది నాకు. ప్రాపర్గా ఓపెనింగ్ షాట్ నుంచి కిక్ ఉంది, అంత బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనంత్ గారు కూడా చేశారు దీంట్లో. నాన్ శ్రీరామ్ గారు మా పెద్దలో ఆల్మోస్ట్ 3-4 సాంగ్స్ అయినా రాస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఈ టీజరు. ఫుల్ ఫన్ రైడ్లా ఉంది. టీం అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ, అంటే హీరో గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. ఈ మూవీలో యాక్ట్ చేసిన రాజ్ కుమార్ గారిని పెద్దలో యాక్ట్ చేయమని 2-3 టైమ్స్ అడిగితే ఆయన బిజీగా ఉండేవారు. డేట్స్ దొరకలేదు. సప్తగిరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వైష్ణవి గారికి అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఫస్ట్ టైం డైరెక్టర్ సినిమా మాత్రం ఎప్పుడు హిట్ అవ్వాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. బుచ్చిబాబు గారు ఇప్పుడే టీజర్ రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒకసారి అడిగి మళ్ళీ రెండోసారి చూశారు. అదే నాకు ఫస్ట్ అచీవ్మెంట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను. గౌతమ్ తిన్నూరి గారి దగ్గర వర్క్ చేశాను ఒక 2 సినిమాలకి. తర్వాత సాయి కిరణ్ గారి దగ్గర మస్తుదాకి వర్క్ చేశాను. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. పురుషః ఈ మూవీలో 3 అబ్బాయిలు వాళ్ళ వైఫ్లతో బాధలు పడే ఇబ్బందులు, లేదంటే రెగ్యులర్గా రొటీన్ లైఫ్లో ఉండే చిన్న విషయాలన్నిటిని కథగా చేసి సినిమా చేశానండి. మీరు అంతా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. అలాగే వన్స్ అగైన్ బుచ్చిబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుచ్చిబాబు గారు మా సినిమా పురుషః టీజర్ లాంచ్ చేశారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ బుచ్చిబాబు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు వైష్ణవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చిబాబు సన్నా గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఆయన ఇంత క్రూషియల్ టైంలో కూడా మాకు టైం ఇచ్చి మా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. చాలా 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 హ్యాపీ అండి. అండ్ ఆయన హ్యాండ్స్ నుంచి టీజర్ చూడడం, ఆయన ఫస్ట్ చూడడం అనేది నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. అండ్ ఇప్పుడే నేను కార్లో వచ్చేటప్పుడు కూడా చిక్రీ సాంగ్ వినుకుంటూ వచ్చాను. అలానే పక్కకి వెళ్ళి కొంచెం సార్ నీ పెద్ద అప్డేట్ కూడా ఏదైనా ఉంటే అడుగుదాం అనుకుంటున్నాం అందరూ. సో అంతే అండి. పురుష మూవీ అనేది అందరు బాగా కనెక్ట్ అవుతారు. మెయిన్గా మన ఉమెన్స్ కానీ మెన్స్ కానీ చాలామంది బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ అండి ఇది, కాన్సెప్ట్ ఇది. అందరు చూడాలనేసి అలా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ ఉంటారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పురుషః అన్న సినిమా ఒక పురుషుల మనోభావాలను అలాగే స్త్రీల మనోభావాలను క్రోడీకరించుకుని సమాజం మీద వేసిన ఒక వ్యంగ్యాస్త్రం. ఇటు పురుషుల్ని అటు మహిళల్ని కూడా కడుపుబ్బా నవ్వించే ఒక అద్భుతమైన దృశ్యకావ్యం ఈ సినిమా. ఈ సినిమాలో అన్ని పాటలు నేను రాయడం జరిగింది. మామూలుగా ప్రేమ పాటలు ఉంటాయి, వాటితో పాటు కూడా మంచి వ్యంగ్యంతో కూడిన పాటలు, చాలా కాలం తర్వాత పాటలు వింటూ నవ్వుకునేలాగా ఉండే పాటలు ఈ ఆల్బంలో కుదిరినాయి. అదే కాక ఆ రాస్తున్న క్రమంలోనే మరి ఎందుకు అనిపించిందో ఏమనిపించిందో దర్శకులకి నా చేత కూడా ఒక పాత్ర చేయాలని అనిపించింది. ఒక ముఖ్యమైన పాత్ర, కానీ ఆ పాత్ర అంతా కూడా నవ్వులు పూయించే పాత్ర. ఆ పాత్ర నేను చేయడం జరిగింది. పూర్తిగా సినిమా విషయానికి వస్తే ఒక అద్భుతమైన భావోద్వేగాన్ని తాడులా చేసుకుని పువ్వుల్ని నవ్వులుగా చేసుకుని అల్లిన ఒక అందమైన మాల. ఈ మాల 10 కాలాల పాటు పరిమళాలు వెదజల్లాలని, అలాగే 10 దశాబ్దాల పాటు ఈ చిత్ర బృందం మొత్తానికి విజయపు వెలుగుల్ని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.